శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆక్సిజన్ మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది, కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు, కావాల్సినంతటువంటి అవినీతి సొమ్ము ఉంది, ఆయనకు కూడా కొద్ది గొప్ప ధైర్యం ఉంది, అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఈరోజు చూస్తే తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈరోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. గత 5 సంవత్సరాల్లో అప్పుడు 14-19 మధ్య ఒక 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది. అదేవిధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు, ఏ విధంగా పోలవరాన్ని నెలలా ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఆగిపోయింది, ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి, నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.